ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడున్నంత దరిద్రం లేదు కదా. ఆ రోజుల్లో కాస్త అదే తప్పన్నాం మనం. ఇప్పుడు అసలు డబ్బులు ఇచ్చేవాడే లేడు. రెండవది ఆ భూముల్ని 1కి 2, 2కి 3 అమ్మేసుకున్నారు రాసేసుకుని. చివరికి 4.5 లక్షల ఎకరాలకి మిగిలిపోయింది. 15 లక్షల ఎకరాల నుంచి 4.5 లక్షల ఎకరాలకి తగ్గించిన ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో తొక్కలోదు 100 గజాలు తీసుకున్నాడు, 500 గజాలు తీసుకున్నాడు, లేకపోతే అక్కడ 2 ఎకరాలు తిన్నాడు, ఇక్కడ 2 ఎకరాలు తిన్నాడు అని చెప్పి ఓ రాజకీయ నాయకుడి మీద పుంకాను కథనాలు రాస్తున్నారే. 10.5 లక్షల ఎకరాల భూములు నొక్కేస్తే ఎన్ని డిబేట్లు చేయాలి, ఎవడెవడి చరిత్రలు బయటికి తీయాలి, ఎవడెవడి జాతకాలన్నీ బయటికి తీయాలి, ఏ పత్రిక పట్టించుకుంది, ఏ పార్టీ డిబేట్ చేసింది? ఇది ఇప్పుడన్నా జరగాలి. ప్రతి గుడి దగ్గర అసలు ఆ గుడికి ఉన్న భూములు ఏంటి, ఆ భూములు ఎవడి చేతిలో ఉన్నాయి, ఎవడు తింటున్నాడు, గుడికి ఎంత ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రతి హిందువు యాక్టివేట్ అయ్యి అడగాల. అవసరమైతే ఆర్టీ యాక్ట్ వాడండి, గుడి దగ్గర నిలదీయండి, లెక్క తీయండి, బయటికి తీయించండి. అసలు దొంగలు బయటపడతారు. ఆ దొంగ మొహం ఏంటో చూపించండి. ఇదిగో వీడే ఈ దేవుడి సొమ్ము మింగేస్తున్నాడు, 10 ఎకరాలకు సంబంధించిన దాంట్లో 1 ఎకరానికి కూడా డబ్బులు కట్టడు, ఈ ఎదవ వీడే అని చెప్పి చూపించండి. పాపాత్ముడు ఈడని చెప్పండి. అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ తొలి సభతో హైందవ శంకరావంతో ప్రభుత్వాలకి ఒక షాక్ ఏమన్నా తగిలినట్టు